తెలంగాణలో పెద్ద పండుగ దసరాను సక్సెస్ చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఎప్పట్లాగే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 1 నుంచి 13 వరకు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించనుంది. ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో పెద్ద సంఖ్యలో బస్సులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలుంటాయన్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. దసరా పండుగకు నగరవాసులు తమ సొంత ఊళ్లకు బయలుదేరేందుకు సిద్ధమవుతుంటే వాళ్లను సురక్షితంగా చేర్చేందుకు మరోసారి టీజీఎస్ఆర్టీసీ సిద్ధమవుతుంది. ఈసారి భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, ఏంటి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణికుల కోసం? నమస్కారం అండి. మనము 1 అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు, అంటే 12th దసరా పండగ, 12th 13th కొంచెం తక్కువ బస్సెస్, ఈ 1 అక్టోబర్ నుంచి 11th అక్టోబర్ వరకు ఒక 5500 నుంచి 6000 బస్సెస్ ఆపరేట్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. మనకి పీక్ డేస్ వచ్చేసి 9th, 10th, 11th అండి. సో ఈ 3 రోజులు రోజు తిరిగే బస్సులకి అదనంగా ఒక 1000 బస్సులు నడపాలని ప్లాన్ చేసుకున్నాము. మనము ఎక్కువగా రద్దీ హనుమకొండ రూట్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ దెన్ నల్గొండ, ఖమ్మం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మనకి ఈరోజు కూడా చూడొచ్చు మీరు హిమ్లీబన్లో మనకి మహబూబ్ నగర్, ఖమ్మం రద్దీ బాగా ఉంది ఈరోజు. ఇది తెలంగాణ అనేది తెలంగాణ పండగ దసరా అనేది కాబట్టి మనము వితిన్ ద స్టేటే ఎక్కువ ఆపరేట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈ విజయవాడ సెక్టర్ అది మనకి 10th and 11th ఎక్కువ మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాము. గవర్నమెంట్ హాలిడే అనేది 11th ఇచ్చారు. సో 10th ఈవినింగ్ ఉంటుంది అనుకుంటున్నాం టువర్డ్స్ ఆంధ్ర డెస్టినేషన్స్. దానికంటే ముందు స్కూల్స్, కాలేజెస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో మూమెంట్ బాగా ఉందండి. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అన్ని బస్సులు ఇమ్లీబన్ వరకు వస్తే మనము రద్దీని తట్టుకోవటం కష్టం కాబట్టి అవుట్స్కట్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నామండి. మనకి ఇప్పుడు హనుమకొండ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉప్పల్లోనే బస్సెస్ అరేంజ్ చేసాం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్. అలాగే ఖమ్మం, నల్గొండ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎల్బీ నగర్లో బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ సెక్టర్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఆరాంఘర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కరీంనగర్, నిజామాబాద్, జూబ్లీ బస్ స్టేషన్కే రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఇమ్లీబన్కి దాకా బస్సుల్ని ఆపరేట్ చేయటం లేదండి. సో ఈ 9, 10, 11 తారీఖుల్లో విపరీతమైన రద్దీ ఊహిస్తున్నాము. సో ఈ 3 రోజులు వెళ్ళిన వాళ్ళు తిరుగు ప్రయాణం 14వ తారీఖు వస్తారు అని అనుకుంటున్నాం. 14th అక్టోబర్న. 15th నుంచి స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవుతాయి కాబట్టి సో కొంచెం 14th అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అది కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హనుమకొండ ఇక్కడంతా విపరీతమైన రద్దీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నామండి. ఈ అవుట్స్కట్స్లో అంతా కూడా మేము అంటే ఎల్బీ నగర్లో, ఆరాంఘర్, ఉప్పల్ ఇక్కడ ప్యాసింజర్స్ కోసం ఎంక్వైరీ కౌంటర్స్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ దెన్ షెల్టర్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ 24 hours మా ఆఫీసర్స్, సిబ్బంది ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, సర్వ్ చేయడానికి. మేడం, ఈ బస్సెస్లో ఏమైనా అదనపు రేట్లు ఉంటాయా? మరొకటి ఏంటంటే ఇప్పటికే రాఖీ పండగ సమయంలో మహాలక్ష్మి బస్సెస్కి మనం విపరీతమైన క్రేజ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రెగ్యులర్గా నడిచే షెడ్యూల్ బస్సెస్లో అదనపు ఛార్జీలు ఏం లేవండి. మేము ఏదైతే స్పెషల్ బస్సెస్ నడిపిస్తున్నామో వాటిల్లో మటుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అంటే బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ వెళ్ళే వాటికైతే 1.5 ఫేర్ ఉంటుందండి. మన రాష్ట్రం లోపలే అంటే ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్ తిరిగే వాటికి 1.25 ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి స్కీమ్ కింద అంటే మనకి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ దసరా పండుగ మనకి. సో విపరీతమైన మహిళల రద్దీని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అంటే మనకి సిటీ బస్సెస్ ఉంటాయండి అవైలబుల్గా, సిటీ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. అవి రోజుకి మేము ఏదైతే అడిషనల్గా ఒక 500 బస్సెస్ నుంచి 1000 బస్సెస్ వరకు సిటీ బస్సెస్ వాడుకొని
ఈ మహిళల కోసం వినియోగించదలుచుకున్నాము. ఏది 9th, 10th, 11th దానికంటే ముందు కూడా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే బస్సెస్ సరిపోకపోతే సిటీ బస్సెస్ని యూటిలైజ్ చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నామండి. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీనే ఎందుకు ఎక్కాలి అంటే ఏం చెప్తారు మేడం? ఎందుకంటే దసరా రద్దీ, చాలామంది సొంత వాహనాలు వినియోగిస్తుంటారు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మన ఆర్టీసీనే వినియోగించాలి అని చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం సురక్షితం మనకు అందరికీ తెలిసిందే. సో సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకునే వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని నేను కోరుతున్నానండి. రద్దీకి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి మా బస్సులో ప్రయాణించాలని కోరుతున్నానండి. మొత్తానికైతే టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎండి సజ్జనార్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. బస్సులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపైన కూడా దాదాపుగా 6,000 ప్రత్యేక బస్సులను అయితే మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే ప్రయాణికులు ఎక్కడికెక్కడ అంటే సిటీ అవుట్స్కట్స్ పరిధిలో ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసామంటూ కూడా శ్రీలత గారు చెప్తున్నారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఖచ్చితంగా అదనపు ఛార్జీలు ఉంటాయంటూ కూడా ఆవిడైతే చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.